క్రువాలిటీ అని చెప్పి 498A కేసేసి డైవర్స్ అప్లై చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 498 ఏమో పోలీస్ స్టేషన్లో నడుస్తుంటుంది, డైవర్స్ కేసు ఏమో కోర్టులో నడుస్తుంటుంది. మీరు ఏమాత్రం అన్స్టేబుల్ కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా జరిగింది డైజెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఇవాళ రేపు చాలా డైవర్స్లు ఈ గొడవలు చాలా కామన్ అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏమాత్రం డిప్రెషన్లోకి వెళ్ళకుండా చాలా కూల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి 498 కేసు తను వేశారు నా మీద, ఏవేవైతే అలిగేషన్స్ ఏ గ్రౌండ్స్ మీద అయితే వేశారో అవన్నీ తప్పు, అసలు దానికి ఆమె దగ్గర సాక్ష్యాలే లేవు, నేను ఎంత బాగా చూసుకున్నాను అన్నది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు హస్బెండ్, బాగా చూసుకుంటున్నాడు, చుట్టుపక్కల వాళ్ళకి అవన్నీ తెలుసు ఎంత బాగా చూసుకుంటున్నాడు, మెసేజెస్లో ఏమీ అబ్యూసివ్ మెసేజెస్ లేవు, డిలీట్ చేసినవి కూడా ఏం లేవు, ఫోన్లో రికార్డింగ్లో ఎప్పుడు అరిసినట్టు ఏం లేదు, ఇంతకుముందు ఎప్పుడు కొట్టినట్టు ఏం దాఖలాలు లేవు, ఏం మెడికల్ సర్టిఫికేట్స్ లేవు. ఇవన్నీ లేనప్పుడు మీరు ఎందుకు భయపడతారండి? మగవాళ్ళకి చెప్తున్నాను, అబ్బాయిలకు చెప్తున్నా, రీసెంట్లీ మ్యారీడ్ అబ్బాయిలకి మరీ చెప్తున్నా. ఓకే,